ఈరోజు మీరు వినబోయే ఈ నిజ జీవిత కథ గురించి నా జీవితంలో నేను ఎప్పుడూ వినలేదు. మన దేశంలో ఒక లైవ్ టీవీ షోలో జరిగిన చర్చ ఎంత దారుణంగా మారిపోయిందంటే దాని గురించి మాట్లాడుతుంటేనే నాకు ఒళ్ళు గగురు పుడుస్తోంది. ఇక నేరుగా కథలోకి వెళదాం. 2012 మే 14న చెన్నైలోని జీ తమిళ్ స్టూడియోలో ఫోన్ మోగింది. ఆ షో పేరు సొల్వతెల్లాం ఉన్మై. అవతలి వైపు నుంచి ఒక వ్యక్తి కంగారుగా మాట్లాడుతూ తన పేరు సతీష్ అని చెప్పాడు. నేను నా భార్య మీ లైవ్ షోలో ఒక పెద్ద రహస్యాన్ని బయట పెట్టబోతున్నాం. దయచేసి మమ్మల్ని ఆ షోకి పిలవండి అని కోరాడు. మమ్మల్ని పిలవకపోతే మేము శాశ్వతంగా మాయమైపోతామని బ్రతిమలాడాడు. ఒక రియాలిటీ షో లైవ్ రికార్డింగ్ సమయంలో ప్రపంచానికి తెలిసిన ఆ రహస్యం మొత్తం తమిళనాడును వణికించింది. అసలు ఈ షో రికార్డింగ్ కంటిన్యూ చేయాలా వద్దా అని ఆ షో వాళ్ళు కూడా ఆలోచనలో పడిపోయారు. మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయిన ఒక చీకటి కోణాన్ని ఆ రహస్యం బయటపెట్టింది. వయసులో పెద్దవాళ్ళు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడలేరని నాకైతే అనిపిస్తోంది. మరి చూద్దాం మీరెంతవరకు చూడగలరు. 2012 మే 17న తమిళనాడులోని జీ తమిళ్ స్టూడియోలో ఒక రియాలిటీ షో రికార్డింగ్ జరుగుతోంది. ఈ షోలో రకరకాల సమస్యల మీద జనాలను పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని బంధాలు కలుస్తాయి, కొన్ని బంధాలు విడిపోతాయి. వాళ్ళ మధ్య జరిగే గొడవలు మొత్తం దేశానికి చూపిస్తారు. ఇందులో ప్రేమించుకున్న జంటల్ని వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలుస్తారు. అసలు ఆ జంట అభిప్రాయం ఏంటి, వాళ్ళ ప్రేమను పేరెంట్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కొందరు ఒప్పుకుంటే మరికొందరు లైవ్ టీవీలోనే విడిపోతారు. వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది. 2012 మే 17న సరిగ్గా ఇలాంటి ఒక షో రికార్డింగ్ జరుగుతోంది. ఇందులో భార్గవి అనే 17 ఏళ్ల అమ్మాయిని పిలిచారు. ఈమె తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందింది. భార్గవికి సతీష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలియగానే భార్గవి తండ్రి మురుగన్ ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఇది నీకు చదువుకునే వయసంటూ కూతురి మీద చాలా కోప్పడ్డాడు. సతీష్కు భార్గవిని దూరం చేయడానికి అతను చేయని ప్రయత్నం లేదు. సరిగ్గా అదే సమస్య మీద మాట్లాడడానికి భార్గవి, సతీష్ ఆ షోకొచ్చారు. ఆ తర్వాత స్టూడియో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచారు. భార్గవి తల్లిదండ్రులైన మురుగన్, రాజేశ్వరి మరుసటి రోజు సంతోషంగా స్టూడియోకి చేరుకున్నారు. మే 17న షో మొదలైంది. ముందుగా ఆ జంటను మీరెప్పుడు కలిశారు, ప్రేమ ఎలా పుట్టింది, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని ప్రశ్నలు అడిగారు. భార్గవి అప్పటికే ఇల్లు వదిలేసి సతీష్తో కలిసి వేరుగా ఉంటుంది. ఈ షో హోస్ట్ పేరు నిర్మల. ఆమె వాళ్ళిద్దరికీ చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మీ పేరెంట్స్ దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలని, వాళ్ళు ఏది చెప్పినా మీ మంచికే చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినాలని భార్గవికి సూచించింది. కానీ భార్గవి మాత్రం ఇంటికి వెళ్లేది లేదంటూ ఏడుస్తూ చాలా కోపంగా చెప్పింది. ఇప్పుడు ఏమైనా సరే నేను నా పేరెంట్స్ ఇంటికి మాత్రం తిరిగి వెళ్లను అని తెగేసి చెప్పింది. అలా కాసేపు చర్చ జరిగిన తర్వాత హోస్ట్ నిర్మల అసలు నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావని భార్గవిని అడిగింది. అప్పుడు భార్గవి చెప్పిన సమాధానం స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. అందరికీ చెమటలు పట్టాయి. అసలు ఈ షూటింగ్ కంటిన్యూ చేయాలా వద్దా అని షోలో వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు. చాలా గొడవలు, వాగ్వాదాలు జరిగినప్పటికీ షూటింగ్ మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు మొత్తం తమిళనాడు ఉలిక్కిపడింది. కెమెరా ఆన్లో ఉండగానే భార్గవి అసలు నిజాలు చెప్పడం మొదలుపెట్టింది. నా తండ్రి ఒక రాక్షసుడు అని ఆమె మొదట మాట చెప్పింది. చిన్నప్పటి నుంచి అతను నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడని ఆమె చెప్పింది. నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకోండి అంటూ ఆ తండ్రి ఆమెను అసాల్ట్ చేసేవాడని తెలిపింది. అసలు కథ ఇప్పుడే మొదలైందని, ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అని భార్గవి చెప్పింది. నా తండ్రి నిజస్వరూపం ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికే నేను ఈ షోకు వచ్చాను అని చెప్పింది. తాను ఇంటికి ఎందుకు వెళ్ళకూడదనుకుంటుందో అసలు కారణం ఇప్పుడు బయట పెట్టబోతోంది. ఆ కారణం వినడానికి బహుశా ఆ షోలో ఎవరూ సిద్ధంగా లేరు. నేను గనక తిరిగి ఇంటికి వెళితే నా తండ్రి నన్ను, నా బాయ్ ఫ్రెండ్ని కూడా చంపేస్తాడని భార్గవి చెప్పింది. 4 ఏళ్ల క్రితం అతను 3 వ్యక్తులను ఎలాగైతే చంపాడో మమ్మల్ని కూడా అలాగే చంపేస్తాడని ఆమె కుండ బద్దలు కొట్టింది. అంతేకాకుండా నేను సతీష్ని కలవడం మానేయకపోతే అతన్ని నా తండ్రి చంపేస్తాడని నా తల్లి కూడా నన్ను బెదిరించేదే అని ఆమె చెప్పింది. ఒక పక్క లైవ్ షో రికార్డింగ్ జరుగుతుంటే భార్గవి ఈ విషయాలన్నీ వరుసగా ఏకరువు పెట్టింది. ఇంతలో భార్గవి తల్లిదండ్రులు కూడా స్టూడియోకి చేరుకున్నారు. వాళ్ళు రాగానే భార్గవి, సతీష్ ఇద్దరూ బ్యాక్ స్టేజ్కి వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు షో యాంకర్ భార్గవి తండ్రి మురుగన్ని సూటిగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. అసలు మీరు వాళ్ళ పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అడిగింది. ఆ తర్వాత హోస్ట్ నిర్మల మురుగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. నువ్వు నీ కూతురితో ఎలా ప్రవర్తించేవాడివి, అసలు నువ్వు 3 హత్య చేశావా అని నిలదీసింది. దానికి మురుగన్ నవ్వుతూ భార్గవికి పిచ్చి పట్టిందని, ఆమె నా మీద అబద్ధాలు చెప్తుందని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతని గొంతు వింటే ఏదో తేడాగా ఉందని హోస్ట్ నిర్మలకు స్పష్టంగా అర్థమైంది. వెంటనే భార్గవి బ్యాక్ స్టేజ్ నుంచి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే మురుగన్కి గొంతులో మాట రాలేదు. ఆ తర్వాత తండ్రి కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటికే అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితులు చేయిదాటిపోవడంతో వెంటనే ఆ షోని హోల్డ్ చేశారు. నిజానికి ఆ ఎపిసోడ్ 2-3 రోజుల తర్వాత ఆన్ ఎయిర్ అవ్వాలి. కానీ ఈ గొడవ వల్ల తాత్కాలికంగా ఆపేశారు.
షో హోస్ట్ నిర్మల వెంటనే తన టీంని విల్లుపురం గ్రామానికి వెళ్లమని చెప్పింది. నిజంగానే 4 ఏళ్ల క్రితం అక్కడ 3 వ్యక్తులు మాయమయ్యారో లేదో ఆరా తీయాలని ఆదేశించింది. అక్కడ షో ముగియగానే మురుగన్ తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెంటనే బయలుదేరాడు. లైవ్ షోలో తన కూతురు చేసిన రచ్చ చూసి మురుగన్ బస్సులో వెళుతూనే తన భార్యతో గొడవపడ్డాడు. నీ వల్లే నా కూతురు నా మీద ఇలాంటి ఆరోపణలు చేసింది, ప్రపంచం ముందు నా పరువు పోయింది అని అరిచాడు. వాళ్ళ అరుపులు విని బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ కోపంలో మురుగన్ సగం దారిలోనే తన భార్యను బస్సు నుంచి దించేసి ఇక నీ ముఖం ఎప్పటికీ చూపించుకని వెళ్ళిపోయాడు. కానీ కొద్ది రోజులకే అతని భార్య రాజేశ్వరి మళ్లీ అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ ఆ ఊరు నుంచి మాయమయ్యారు. మరోవైపు ఆ గ్రామానికి చేరుకున్న క్రూ మెంబర్స్కు మరింత షాకింగ్ విషయాలు తెలిసాయి. 2008 నుంచి నిజంగానే అక్కడ 3 వ్యక్తులు మాయమయ్యారని వాళ్ళకి అర్థమైంది. అందులో ఒక అమ్మాయి పేరు లావణ్య, ఆమె భార్గవి స్నేహితురాలు. రెండో వ్యక్తి లావణ్య బాయ్ ఫ్రెండ్ సిలంబరసన్, ఇక అతని షార్ట్కట్లో సిలం అనుకుందాం. ఇక మూడో వ్యక్తి లావణ్య తండ్రి శేఖర్. ఆ క్రూ మెంబర్స్ సిలం వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫుటేజ్. పాపం సిలం వాళ్ళ నాయనమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తోంది. తమిళం అర్థమయ్యే వాళ్ళు కింద కామెంట్స్లో ఆమె ఏం చెప్తుందో చెప్పొచ్చు, ఎందుకంటే మిగతా ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక క్రూ మెంబర్స్ వెనక్కొచ్చి ఈ విషయాలన్నీ హోస్ట్కు అలాగే ప్రొడ్యూసర్కు చెప్పారు. మే 17న రికార్డింగ్ జరిగితే సరిగ్గా 11 రోజుల తర్వాత 2012 మే 28న ఆ షోని టెలికాస్ట్ చేశారు. ఈ స్టోరీ మొత్తం తమిళనాడులో కార్చిచ్చులా వైరల్ అయింది. 2012 జూన్ 1న ఒక మహిళ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్లి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది చూసి అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్కు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన భర్త శేఖర్, తన కూతురు లావణ్య గత 4 ఏళ్లుగా కనిపించడం లేదని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. నేను ఇప్పుడే టీవీలో ఒక షో చూశాను, అందులో భార్గవి నా ఫ్యామిలీ గురించి మాట్లాడడం విన్నాను అని ఆ మహిళ వణుకుతూ పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు కూడా ఆ రియాలిటీ షో చూశారు. వాళ్ళు ఛానల్ వాళ్లను కాంటాక్ట్ చేసి హోస్ట్ని కలిసి అక్కడి నుంచి పూర్తి సమాచారం అందుకున్నారు. ఆ ఎపిసోడ్ రా ఫుటేజ్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ షోలో భార్గవి చెప్పినవన్నీ నిజమేనని పోలీసులకు తొలిచూపులోనే అర్థమైంది. ఆ తర్వాత వెంటనే ఒక పోలీస్ టీం ఆ అమ్మాయి గ్రామానికి, అంటే భార్గవి వాళ్ళ ఊరికి చేరుకుంది. మురుగన్ ఇంటికి తాళం వేస్తుంది. అతను అతని భార్య ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అసలు ఏం జరిగిందని పోలీసులు భార్గవిని అడిగారు. అప్పుడు భార్గవి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక భయంకరమైన నిజం చెప్పింది. ఆ 3 చంపినట్లుగానే నన్ను కూడా మీ నాన్న చంపేస్తాడని, వాళ్ళ శవాలను ఇంటి ఆవరణలో ఉన్న బావి దగ్గరే పాతేస్తాడని తన తల్లి ఒకసారి తనతో చెప్పిందని పోలీసులకు వివరించింది. పోలీసులు భార్గవిని సుదీర్ఘంగా విచారించి వెంటనే ఆమెను తీసుకుని ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలగొట్టి పెరట్లో తవ్వకాలు మొదలుపెట్టారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఊరంతా అక్కడికి చేరుకుంది. ఖచ్చితంగా ఏదో పెద్ద ఘోరమే జరిగి ఉంటుందని అక్కడున్న వాళ్ళందరికీ అప్పటికీ అర్థమైపోయింది. ఫోరెన్సిక్ టీం తవ్వకాలు మొదలుపెట్టిన వెంటనే వాళ్ళకేం దొరకలేదు. కానీ కాసేపటికి వాళ్ళ చేతికి ఏదో తగిలినట్లు అనిపించింది. బయటకు తీసి చూస్తే అదొక మనిషి పుర్రె. ఆ తర్వాత వేళ్ళు, చేతులు, చివరికి ఒక పూర్తి అస్థిపంజరం బయటపడింది. అది కూడా ఒకటి కాదు, ఏకంగా 3 అస్థిపంజరాలు దొరికాయి. ఆ విషయం తెలియగానే క్షణాల్లో ఊరంతా ఆ వార్త వ్యాపించేసింది. ఆ ఊరి జనాలు ఒక్కసారిగా కంగు తిన్నారు. భార్గవి ఇన్నాళ్ళు చెప్పిందంతా అక్షరాల నిజమేనని పోలీసులకు పూర్తిగా అర్థమైంది. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఇంకా దొరకలేదు. 3 హత్యలు చేసిన మురుగన్ ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు. అతని కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లకు అతని ఫొటోస్, డీటెయిల్స్ పంపబడ్డాయి. ఇన్నేళ్లుగా తన నేరాన్ని దాచిపెట్టిన ఒక హంతకుడు ఇప్పుడు కన్న కూతురి వల్ల, ఒక రియాలిటీ షో వల్ల పరారీలో ఉన్నాడు. ఈ వార్త మీడియాలో సెన్సేషన్గా మారింది. వినోదం కోసం చేసిన ఒక షో ఇప్పుడు ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ప్రతి ఛానల్, ప్రతి న్యూస్ పేపర్లో ఇదే చర్చ. అసలు రియల్ లైఫ్లో కూడా ఇలా జరుగుతుందా అని జనాలు నమ్మశక్యంగా చూడలేదు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. పోలీసులు మురుగన్ కోసం వెతుకుతున్నారు. మురుగన్, అతని భార్య తమ దూరపు బంధువుల ఇంట్లో తలదాచుకున్నారని, కానీ వాళ్ళు పదే లొకేషన్ మారుస్తున్నారని పోలీసులకు తెలిసింది. చివరికి వాళ్ళు చెన్నైలోని ఒక హోటల్లో ఉన్నారని సమాచారం అందుకున్నారు పోలీసులు ఆ బంధువును పట్టుకుని ఒక ప్లాన్ చేశారు. అతనితో మురుగన్కు కాల్ చేయించారు. టీవీ ఛానల్ వాళ్ళు మన ఇంటికి వచ్చారని, నీ వైపు ఉన్న నిజం కూడా చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారని మురుగన్తో చెప్పారు. అలా చేస్తే చట్టం నుంచి నిన్ను కాపాడొచ్చని నమ్మించారు. ఆ మాటలు నమ్మిన మురుగన్ పోలీసులను రిపోర్టర్లు అనుకుని తన లొకేషన్ చెప్పేశాడు. వెంటనే పోలీసులు చెన్నైలోని ఆ హోటల్కు వెళ్లి మురుగన్ని అరెస్ట్ చేశారు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. పోలీసులు విచారిస్తున్నప్పుడు మురుగన్ మొదట ఏం తెలియనట్లు నటించాడు. కానీ అప్పటికే తన భార్య పోలీసుల ముందు నిజాన్ని కక్కేసి ఉంటుందని అతనికి అర్థమైంది. దాంతో తన నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉండుంటారని పోలీసులు అనుమానించారు. వాళ్ళ అనుమానమే నిజమైంది. విచారణలో 2 హత్యలు మురుగన్ ఒక్కడే చేయగా, మరో హత్యను తన సొంత తమ్ముడు మురుగేశంతో కలిసి చేసినట్లు తేలింది. ఇక ఇప్పుడు కథని కొంచెం వెనక్కి తీసుకువెళితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం మీకు అర్థమవుతుంది. మురుగన్కు ఒక ఫర్నిచర్ షాప్ ఉండేది. అతని స్నేహితుడు శేఖర్ తరచుగా ఆ షాప్కు వస్తూ ఉండేవాడు.
మురుగన్ షాప్లో పనిచేసే సిలంబరసంతో తన కూతురు లావణ్య ప్రేమలో పడిందని శేఖర్కు తెలిసింది. శేఖర్, మురుగన్ ఇద్దరూ కలిసి ఆ జంటను విడదీయడానికి చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళు వినలేదు. ఒకరోజు ఆ ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మురుగన్ దగ్గర పనిచేసే సిలంబరసన్ అతని సొంత తండ్రిలాగా భావించేవాడు. అందుకే పెళ్లి చేసుకున్న వెంటనే ఆ జంట నేరుగా మురుగన్ దగ్గరికి వచ్చారు. లావణ్య ఇంటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న నగలన్నీ సిలంబరసన్ మాట మీద మురుగన్కు దాచమనిచ్చింది. కానీ ఆ నగలు చూడగానే మురుగన్ మనసులో దురాశ పుట్టింది. రేపు తన కూతురు భార్గవి కూడా పెద్దయ్యాక ఇలాగే పారిపోతుందేమో అన్న ఆలోచన కూడా అతని మైండ్లోకి వెళ్ళింది. అందుకే ఒకరోజు మురుగన్ ఆ ఇద్దరిని అంటే లావణ్య, సిలంబరసన్లను తన ఇంటికి భోజనానికి పిలిచాడు. వాళ్ళ భోజనంలో పాయిజన్ కల్పించాడు. ఆ తర్వాత ఇంటి పెరట్లో ఉన్న బావి దగ్గర ఒక గొయ్యి తవ్వి వాళ్ళిద్దరి శవాలను అందులో పూడ్చిపెట్టాడు. సరిగ్గా ఒక వారం గడిచేసరికి మురుగన్ స్నేహితుడు శేఖర్ తన కూతురు లావణ్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. తన కూతురు ఇచ్చిన నగల గురించి మురుగన్ అడిగాడు. అప్పటికే డబ్బు మీద ఆశపడిన మురుగన్ తన తమ్ముడు మురుగేశన్ సాయంతో శేఖర్ని కూడా దారుణంగా చంపేశాడు. అతని గొంతు కోసి కూతురు, అల్లుడు ఉన్న చోటే ఆ తండ్రిని కూడా పాతిపెట్టారు. అలా తండ్రి, కూతురు, అల్లుడు ఈ ముగ్గురు శవాలు ఆ బావి దగ్గరే సమాధైపోయాయి. ఆ శవాల నిజాలు బయటపడకుండా 4 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయారు వాళ్ళు. 4 ఏళ్ల తర్వాత తన కూతురు భార్గవి కూడా సతీష్ అనే అబ్బాయితో ప్రేమలో ఉందని మురుగన్కు తెలిసింది. ఆమెను తీవ్రంగా కొట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కూతురికి బుద్ధి చెప్పమని తన భార్య రాజేశ్వరికి అప్పగించాడు. సరిగ్గా అదే సమయంలో రాజేశ్వరి ఆ భయంకరమైన నిజాన్ని తన కూతురికి చెప్పింది. నువ్విలాగే చేస్తే మీ నాన్న నీకు కూడా అదే గతి పట్టిస్తాడని హెచ్చరించింది. మొదట భార్గవి వాళ్ళు తనను భయపెట్టడానికి అలా చెప్తున్నారనుకుంది. కానీ ఒకరోజు తన తల్లిదండ్రులు ఏకాంతంగా మాట్లాడుకోవడం విన్నాక తన తల్లి చెప్పిందంతా నిజమేనని అర్థమైంది. ఆ 4 ఏళ్ల నాటి చీకటి నిజం జీ తమిళ్ ఛానల్లోని ఒక షో ద్వారా ఇలా ప్రపంచం ముందుకు వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు. తన స్నేహితురాలు లావణ్య, ఆమె బాయ్ ఫ్రెండ్ సిలంబరసన్ 4 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా మాయమైపోయారని భార్గవి స్వయంగా ఆరా తీసి తెలుసుకుంది. లావణ్య తండ్రి కూడా ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. అటు పోలీస్ స్టేషన్కు ఏడుస్తూ వచ్చిన మహిళ పేరు జీవా. ఆమె శేఖర్ భార్య. ఆమె ఫిర్యాదుతో పోలీసులు 4 ఏళ్ల నాటి కేసును మళ్లీ ఓపెన్ చేశారు. తను టీవీలో ఆ రియాలిటీ షో చూసినప్పుడు భార్గవి చెప్పిన విషయాలు విన్నాక తన కూతురు, భర్త మాయమైన సమయం కూడా అదేనని ఆ మహిళకు గట్టిగా నమ్మకం కలిగింది. అరెస్ట్ అయిన తర్వాత మురుగన్, అతని తమ్ముడిపై కోర్టులో విచారణ జరిగి ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఈ సంఘటన జరిగి సరిగ్గా 1 నెల తర్వాత జీ తమిళ్ ఛానల్ వాళ్ళు దీని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు. కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అంటే భార్గవి, సతీష్, లావణ్య తల్లి, సిలంబరసన్ కుటుంబ సభ్యులందరినీ అక్కడికి పిలిచారు. ఆ ఎపిసోడ్లో జరిగిన ప్రతి చర్చ వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒకవైపు కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లి, మరోవైపు ఒక దుర్మార్గుడి దురాశకు తన భర్తను బలిపెట్టిన ఆ భార్య పడిన ఆవేదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.